సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. కుంభ రాశి మరి లగ్నం వారికి ఎటువంటి దేవాలయాల్ని దర్శించడం ద్వారా యోగము కలుగుతుంది, ఎలా దానము చేయడం ద్వారా యోగము కలుగుతుంది, ఎటువంటి చిత్రపటాలని ఇంట్లో ఉంచుకోవడం ద్వారా యోగం కలుగుతుంది. అంటే యోగం అంటే మన సహజంగా ప్రతి ఒక్కరు అనుకునేది, మనకు వ్యాపారంలో అభివృద్ధి కావాలి, అదృష్టం కావాలి, స్థిర నివాసం కావాలంటే సొంత ఇల్లు కావాలి, ఇంటి యోగము, గృహ యోగం అంటాం కదా, లేదా వాహన యోగము, ఒక సొంత వెహికల్ కావాలి, కుటుంబం అభివృద్ధి చెందాలి, నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అదృష్టం అనేది నాకు కలిసి రావాలి, ఇలా ప్రతి ఒక్కరం కోరుకునేది. దీంట్లో అనేక మార్గాలు యోగం పొందడంలో దాంట్లో ఒక మంచి మార్గము. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి, వీడియోని చివరి దాకా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. కుంభ రాశి మరి లగ్నం వారు ఇంట్లో ఎటువంటి చిత్రపటాలను ఉంచుకోవాలి అంటే ఎటువంటి చిత్రపటాలకి పూజ చేయాలి అంటే రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు ఇలా కలిసి ఉండే చిత్రపటాలని పూజ చేయడం చాలా మంచిగా యోగము తీసుకొని వస్తుంది. ఎటువంటి క్షేత్రాలకి వెళ్ళాలి అంటే బృందావనంలోని మనకు ద్వారకలోని బృందావనానికి సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకొని పూజించి రావచ్చు. అదేవిధంగా తిరుమల క్షేత్రము, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీ శక్తికి లేదా మీకు అవకాశం మేరకు ఈ రెండిట్లో ఒక క్షేత్రాన్ని రెగ్యులర్గా వెళ్ళడం అనేది చాలా మంచిగా మీకు ఉపయోగపడుతుంది. లేదా వీలైతే రెండు వెళ్తారా ఇంకా చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజ చేయడం కూడా మీకు ఎంతగానో యోగిస్తుంది. మీకు ఎటువంటి దానాలు చేయడం ద్వారా మీకు యోగం కలుగుతుంది. ఊరికే దానం చేసేసాడు కదా, ఎవరికి ఎలా దానం చేయాలనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి ఆ సూక్ష్మం ఏంటంటే కళ్యాణ మండపం బాగా అర్థం చేసుకోండి. కళ్యాణ మండపంలో పనిచేసేటువంటి వాళ్ళు అంటే అక్కడ క్లీనింగ్ చేస్తుంటారు కదా, కళ్యాణం వివాహం అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడంతా క్లీన్ చేస్తారు కదా, అటువంటి వాళ్ళకి, లేదా ఈ యొక్క హైరర్స్ అంటాం, ఈ కళ్యాణ మండపాలని అంతా డెకరేట్ చేస్తారు కదా, మండపం వేస్తారు కదా, దాంట్లో పని చేసేటువంటి వాళ్ళకి మీ శక్తి మేర దానం చేయండి. ఎటువంటి పూజలు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సహజంగా మనం ఏమనుకుంటాం, రుద్రాభిషేకం లేదంటే అభిషేకాలు ఇలా సహజంగా అనుకుంటాం. కానీ కుంభ రాశి మరి లగ్నం వారు ఎంతకి కళ్యాణం చేస్తారో, అంటే కళ్యాణం అంటే ఇప్పుడు తిరుమలలో కళ్యాణం చేస్తుంటారు, అది నిత్య కళ్యాణం పచ్చతోరణం, అలా కళ్యాణం టికెట్ తీసుకొని ఆ కళ్యాణంలో పాల్గొనడము, లేదా సీతారాముల కళ్యాణంలో పాల్గొనడము, లేదా మీ గ్రామంలో కావచ్చు లేదంటే మీ ఇంట్లో కావచ్చు ఏదైనా కళ్యాణ కార్యక్రమాల్ని చేయించడము, దైవానికి సంబంధించినటువంటి కళ్యాణ కార్యక్రమాల్ని చేయించడము, ఇలాంటి వాటి వల్ల మంచి యోగం కలుగుతుంది. అంతేకాకుండా పేదవాళ్ళు ఎవరైతే వివాహానికి ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి వారికి వివాహ నిమిత్తం మీరు ఏదైనా సహాయం చేయగలిగితే అక్కడ మీకు అదృష్టం అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ ఏదో ఒక్కసారి చేసేసామా, ఒక్కరోజు పోయేసి వచ్చేసామంటే కాదు, ఒక నిత్య జీవితంలో ఒక నిత్య అలవాటుగా మార్చుకోవాలి. అంటే మనకు వచ్చే సంపాదనలో నెల సంపాదనలో ఒక అమౌంట్, ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఎంతో కొంత పక్కన పెట్టి ఎక్కడైతే ఆ వివాహ మండపాలలో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయండి. ఒక వస్త్రం కొనివ్వండి, లేదంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి, లేదా మెడికల్ సపోర్ట్ ఉంటే మెడికల్ సపోర్ట్ చేయండి. అలా ఒక జీవితంలో ఒక అలవాటుగా దీన్ని చేసుకోరాగలిగితే, లేదా పేద వివాహం చేసుకునే వాళ్ళు పేదవాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, లేదా ఇంకొక రకంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి బట్టలకి డబ్బులు ఇవ్వండి, లేదా వాళ్ళ మంగళసూత్రానికి డబ్బులు ఇవ్వండి, లేదా మీ యొక్క ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయం చేయండి. ఇది మీకు ఎంతగానో యోగాన్ని తీసుకొని వస్తుంది కుంభ రాశి మరి లగ్నం వారికి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.